బాలకృష్ణ 100వ సినిమా నేటితో 100 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ సంక్రాంతికి రిలీజ్ అయి హిస్టారికల్ మూవీగా హిట్ ని అందుకుంది గౌతమిపుత్ర శాతకర్ణి. బాలకృష్ణ నటిస్తున్న 100వ సినిమా కావడంతో ఈ కథ ఓకే కాకముందు నుండే ఫ్యాన్స్ లో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎలాంటి గెటప్ తో వస్తే బాగుంటుందో చర్చలు జరుగుతున్న సమయంలో క్రిష్ హిస్టారికల్ స్టోరీతో బాలయ్యని సంప్రదించడం జరిగింది. కథ నచ్చడంతో బాలయ్య సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. క్రిష్ గురించి స్పెషల్గా చెప్పనవసరం లేదు. తను ఏ కథని తీసుకున్నా అందులో ఒక మంచి సందేశం ఉంటుంది. గౌతమిపుత్ర శాతకర్ణి కూడా అలాగే తీర్చిదిద్దాడు. ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుండి ఫ్యాన్స్ ప్రతి మూమెంట్ని సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నారు. వాటి ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా గౌతమిపుత్రునిగా బాలయ్య విశ్వరూపం ప్రతి ఒక్కరిని మెప్పించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం కోసం డైరెక్టర్ క్రిష్ డిఫరెంట్ లొకేషన్స్, కాస్ట్యూమ్స్ అన్నీ రీసెర్చ్ చేసి మరీ ఎంచుకున్నారు. బాలకృష్ణని యూనిక్గా చూపించడంలో క్రిష్ సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాలో యుద్ధం జరిగే సీన్స్ చూస్తే బాహుబలి సీన్స్ని చూసినట్లే అనిపిస్తుంది. రాజమౌళి 4 ఏళ్లు కష్టపడి ఆ సీన్స్ తెరకెక్కిస్తే క్రిష్ మాత్రం 4 నెలల్లో దాన్ని సాధించాడని పలువురి ప్రశంసలు కూడా అందుకున్నాడు. ఇక బాలకృష్ణ సరసన శ్రియా సరన్ కూడా చాలా బాగా నటించింది. తల్లి పాత్రలో హేమామాలిని 100% యాప్ట్ అనిపించుకుంది. రిలీజ్ డే నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా నేటితో 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫ్యాన్స్ పండగ వాతావరణంలోకి వెళ్లిపోయారు.